మన మధ్యన ఉన్న దేవుని దాసురాలు రుతక్క వారు వాక్య సందేశం ఇస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. స్వాతంత్రానికి ఇచ్చిన దేవుడి యొక్క నామాలు వచ్చి తెచ్చిన సహోదరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవాది దేవుడికి వందనాలు. గలతీ 5:1 చదువుతామని. గలతీ 5:1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఆమేన్. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడి భాగం దీవించి మనని వాక్యం నడిపింపును దయచేలాగా ప్రార్థన చేస్తున్నాం. దయాదాక్షిణ పుణ్య నమ్మ దగ్గర తండ్రి పూచడం ఎనలేని నీకు పావులను బట్టి హృదయమారాన్ని కొన్నములు ప్రేతమ తండ్రి. మరి అందరూ భౌతికమైన స్వాతంత్రాన్ని పొందుకున్నామని ఆయా ప్రభా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే నిత్య స్వాతంత్రము మాకు ఇచ్చిన నిత్య తండ్రి నీ కొందనంలో దేవాద ఏ విధంగా మేము పొందుకున్నాము దానికి మేము చెల్లించిన క్రయం ఏంటో దేవా ధ్యానించుకుంటుండగా అర్హతలు నన్ను నిలబెట్టుకున్నాను ఒప్పుకున్నాం ప్రభా. ఏ మాత్రము ఏకైతే ప్రభా మరి కనికరించము. నీ అమూల్యమైన దేవా మరి కొంత కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించము. నీ ఆత్మ నింపుదల నాకు దయచేయము. ఇందాక సోదరి దేవా మరి అన్నట్టుగా ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది కాబట్టి స్వతంత్రులుగా ప్రభా మాకు ధారాళంగా ఇచ్చిన మేము పొందుకొని ఆస్వాదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న మమ్మల్ని దయతో జ్ఞాపకం ఉంచుకున్నాము. ఇంకా ఎక్కడ ఏ విషయాలు బంధింపబడినామో ఇంకెక్కడెక్కడ విడిపింపబడాలో ఇంకెక్కడెక్కడ సంపూర్ణగా దేవా మేము నడుచుకోవాలో తండ్రి మీకు ఎక్కడ ఇంకా సంపూర్ణ స్వాతంత్ర్యం మా జీవితాల్లో దయచేయాలో ప్రభా నీ ఆత్మని మేము ఇంకెక్కడెక్కడ పొందుకోవాలి వాటన్నింటిలో తండ్రి నీ ఆత్మ సహాయం మాకు ధరించమని మా బంధకములు ఇంకేదన్నా ఉంటే దేవా మమ్మల్ని విడిపించమని దేవా నిజమైన స్వాతంత్ర్యము మాకు దయచేయమని నీ పాదం పట్టుకుంటూ సమయము మాకు దీవెనకరంగా లాగా కృప చూపించమని వేడుకుంటూ సమస్త మహిమాఘనత ప్రభావాలని పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ ఏ శ్రేష్ఠమైన నామంలో కృతజ్ఞతాస్తులో కూర్చుని ప్రార్థన పూజను సమర్పించుకొని ప్రతిలాడు ప్రార్థించి అడిగి పెట్టుకున్న పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ లాడమ్మ. ప్రైజ్ లాడానికి అందరికీ ప్రైజ్ లాడండి. స్వాతంత్ర్యం అందరికి ఇష్టమే. ఇప్పుడు ఎవరైనా వస్తుంది కానీ ఐటీలో జాబ్ చేసే వాళ్ళని కానీ ఇంకా కొంచెం ఎలా ఉన్నావు, నువ్వు ఫ్రీగా ఉన్నావా, స్వతంత్రంగా ఉన్నావా అంటే స్వేచ్ఛగా ఉన్నావు అంటే స్వేచ్ఛగా తిరుగులాడుతున్నారు అందరు. స్వేచ్ఛగా ఉన్నా నాకేం బాధ, నాకేం ఇబ్బంది ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరినన్నా అడగండి చాలా హ్యాపీగా ఉన్నావు అంటారు. కానీ అది ఎంత అవాస్తవమో అది ఎంత అబద్ధమో అసలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు బంధింపబడి ఉన్నాము అన్న సంగతి కూడా గ్రహింపు లేక అలా మాయాలోకంలో ఉన్నారు. వాళ్ళు అందరినీ నేను చూస్తున్నాను కదా, చాలా మందిని చూస్తున్నాను. వాళ్ళు చక్కగా లెగుస్తారు, అన్ని యాక్టివిటీస్ చేసుకుంటారు, బయటికి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, భోజనాలు చేస్తారు, మరి ఇంకెక్కడైనా మరి వినోదానికి ఇంకెక్కడైనా వెళ్తారు, ఎగ్జిబిషన్స్కి వెళ్తారు, పార్క్లకు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు. కానీ వచ్చి పడుకున్నప్పుడు నిజంగా నిద్రపోయేటప్పుడు వాళ్ళ మనసులు ఈవేళ బయట వచ్చేటప్పుడు కూడా బయట హుందాగా నడవచ్చు కానీ లోపల వాళ్ళు ఎన్ని విధాలుగా పరిపరి విధాలుగా వాళ్ళు బంధింపబడినారు. వాళ్ళ ఆలోచనలకు బంధింపబడినారు, వాళ్ళ సాంప్రదాయాలకు బంధింపబడినారు, వాళ్ళు ఇంటి పేర్లకు బంధింపబడినారు. నాకు రీసెంట్ గా తెలుసు అన్నిటికీ. అంతకంటే ముఖ్యంగా వాళ్ళు పాపానికి బంధింపబడి ఉన్నారని తెలియదు. వాళ్ళు పాపానికి బంధింపబడి ఉన్నారు, వాళ్ళు మరణానికి బంధింపబడి ఉన్నారు, వాళ్ళు సాతానుడికి బంధింపబడినారు, వాళ్ళు లోకానికి, లోక మర్యాదకి, లోకానుసారమైన ఈ రాజ్య విధానానికి, పరిపాలనకు బంధింపబడినారు. కానీ కూడా వచ్చిన మనందరము వీటన్నిటి నుండి స్వతంత్రం పొంది ఉన్నామని అనుకుంటున్నాను. క్రీస్తులో మనకు నిజమైన మనం లేఖనాలు పెట్టుకుంటున్నాం కదా, కానీ ఆ స్వాతంత్ర్యాన్ని నిజంగా మనం అనుభవిస్తున్నామా? నిజంగా మనం అందరం స్వతంత్రులమై ఉన్నామా? దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం నిజంగా స్వతంత్రులుగానే బలవంతం చేత కాకుండా ఇష్టపూర్వకంగానే అనుభవిస్తున్నామా?
మనం ఏ విధం చేత బలవంతము చేత అయినా నిజంగా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే ఇంకేదో బంధకంలో ఉన్నామని అర్థం. సో ఇవి చాలా సున్నితమైన విషయాలు. వీటిని గ్రహించడానికి ఆత్మ సహాయం మనకు చాలా అవసరము. చాలా ఆత్మ వివేచన కూడా చాలా అవసరం. మనల్ని ఎవరైనా తిరస్కరిస్తున్నారన్న బంధకము, మనల్ని ఎవరు అంగీకరించట్లేదా బంధకము, ఇవన్నీ కొన్ని ఇవి కనబడవు, కానీ ఇవన్నీ మనకు అట్లా అలా వలలేసి ఉంటాయి. మనల్ని నిజంగా స్వతంత్రంగా చేస్తుంటే మనం నిజంగా స్వతంత్రులమే. ఆ నమ్మకము, ఆ కాన్ఫిడెన్స్, ఆ స్థిర ఏమంటున్నాడు ఇక్కడ, స్థిరముగా నిలిచి ఉండాలి. క్రీస్తు నన్ను స్వతంత్రురాలి చేశాడు. సో ఐఎమ్ సెట్ ఫ్రీ. నేను స్వేచ్ఛగా ఉన్నా, ఫ్రీగా. నేను ఇంకే బంధకంలో, ఏ దాసత్వంలోకి తిరిగి జారకూడదు. అది మతపరమైనది కానీ, ఆలోచనపరమైనది కానీ, ఆచారపరమైనది కానీ, సాంప్రదాయపరమైనది కానీ, ఏది కూడా. సో స్వాతంత్రము, స్వేచ్ఛ అనేది అంత తేలిక. ఇది ఒక బహుమానం, ఇది గిఫ్ట్. మనం భారతదేశాన్ని స్వాతంత్రం తేవడానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారు. స్పెషల్ స్టేట్ తెచ్చుకోవడానికి, తెలంగాణ తెచ్చుకోవడానికి ఎంతమంది యువతులు ప్రాణత్యాగం చేశారు. అయితే మనకు స్వాతంత్రం తేవడానికి క్రైమ్ ఎంత చెల్లించబడిందండి. ఆ దేవాది దేవుడు కోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త రక్త మాంసం ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నీ స్థానంలో, నా స్థానంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన క్రైమ్ చెల్లించి మనల్ని విడిపించాడు. అంటే మనం ఎక్కడో బంధింపబడి ఉన్నాం. ఎక్కడ? సాతానికి బంధింపబడినాం, పాపానికి బంధింపబడి, లోకానికి మర్యాదకు బంధింపబడినాం, ఆచార సాంప్రదాయాలకు బంధింపబడినాం, ఉద్రేకాలకు బంధింపబడినాం. వీటన్నిటి నుండి శరీరానికి బంధింపబడినాం ఎస్పెషల్లీ. సో బంధింపబడిన మనం విడిపించడానికి అక్కడ ఉన్న ఆ బంధింపబడిన బంధకంలో ఉన్న ఆవిడ నా బిడ్డ, నా సొత్తు, నా స్వకీయం, ఇప్పుడు నా స్వాస్థ్యం, ఇప్పుడు నాకు చెందుతుంది అని దానికి క్రయము ఇంత అని చెల్లించి తన ప్రాణాన్ని రక్తపు బొట్టుకు కార్చి నన్ను విడిపించుకున్నాడు దేవాది దేవుడు. కాబట్టి క్రీస్తు మనల్ని ఎందుకు స్వతంత్రంగా చేశారు? ఎందుకు అంత త్యాగం చెల్లించి మనల్ని ఎందుకు స్వతంత్రులుగా చేయవలసి వచ్చింది? చెప్తారు ఎవరైనా? ఫాలో అవుతున్నారని అనుకుంటున్నారు. సిస్టర్స్ ఉన్నారా ఇక్కడ? ఆ మాట వినబడుతుందండి? అందరు ఉన్నారా ఇక్కడ? అదే ఎందుకు విడిపించాల్సి వచ్చినట్టు మనకు యేసుప్రభు గారు మనల్ని ఎందుకు విడిపించాల్సి వచ్చిన అంత క్రైమ్ గురించి, మన ఈ పాప స్వభావం, ఈ భయంకరమైన ఈ శరీరము, ఈ శరీరాన్ని ఎత్తుకొని ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ఎందుకు విడిపించవలసి వచ్చింది కదా? స్వాతంత్రం మనకి ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆయనతో ఆనందంగా ఉండటం కోసం, ఆయన్ని పూజించటం కోసం అనుకుంటున్నా. అవునండి, అంతే. అది కూడా ఒక భాగము. అయితే ఎందుకంటే ఆయన మనల్ని ఎందుకు ఇంత చెల్లించి మనల్ని స్వతంత్రం చేయాలనుకున్నాడంటే ఆయన కోరుకునే వ్యక్తులుగా మనం ఉండడం కోసం, ఆయన కోరుకునే వ్యక్తులుగా మనం ఉండడం కోసము. ఇప్పుడు మనం ఎవరో చేతిలో బంధింపబడి ఉంటే, ఇప్పుడు మన జీవితంలో జోక్యం చేసుకుని ఆయన పని చేయలేడు. మన పాపంలో బంధింపబడి ఉంటే, సాతం చేత బంధింపబడి ఉంటే జోక్యం చేసుకొని మన జీవితంలో పని చేయలేడు. కాబట్టి ఆయన విడిపించుకొని, ఆయన సొత్తుగా చేసుకుని, ఆయన స్వకీయ జనంగా చేసుకుని, ఆయన స్వాస్థ్యంగా చేసుకొని, ఆయన చేతిలో మనల్ని పెట్టుకొని, మనల్ని ఆయన మోల్డ్ అంటే మనల్ని చెక్కుతున్నాడు, మనల్ని మలుపుతున్నాడు, మనలో రూపం దిద్దుతున్నాడు. ఏం రూపం దిద్దుతున్నాడు? ఆయన కోరుకున్న వ్యక్తులుగా మనం అవ్వడానికి. అయితే మనం అనుమతిస్తున్నామా మన జీవితంలో దేవుడి నడిపింపు, దేవుడికి అనుకున్నట్టుగా దేవుడి జోక్యంని మనము అనుమతిస్తున్నామా? మనం అనుమతించకుండా ఏదన్నా ఆటంకం అంటే మనం ఇంకా బంధకంలో ఉన్నట్టే. అర్థమవుతుందండి మీకు?
దేవుడి యొక్క పరిపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవించాలంటే దేవుడి యొక్క పరిపూర్ణమైన అధికారాన్ని మన జీవితంలో అనుమతించాలి. మనము అనుమతించకుండా ఏదైనా ఆటంకపరుస్తున్నాము అంటే మనం ఇంకా ఏదో ఒక బంధకంలో బంధింపబడి ఉన్నాము. సో దానికి ఇదే తరుణము మనం పరీక్ష చేసుకోవాలి. నేను ఇంకా నా జీవితంలో దేవుడికి ఎక్కడ సంపూర్ణ ధారాళమైన జోక్యము ఇవ్వట్లేదు, అధికారాన్ని ఇవ్వట్లేదు అని మనము పరీక్షించుకో. ఏమంటాడు నేను క్రీస్తుకి దాసుడై ఉన్నాను. క్రీస్తుకు దాసుడు అంటే క్రీస్తు చెప్పినట్టు చేసుకుంటాడు. మనం ఇప్పుడు క్రీస్తుకు దాసులమై ఉన్నాం. ఆ స్వాతంత్ర్యాన్ని మనం శరీర క్రియలకు చేయకుండా దైవ క్రియలు చేయడం కోసం దేవుడికి దాసులమై ఉన్నాం అని ఇంకా లేఖనంలో కూడా చెప్పబడబడుతుంది. రెండోదిగా దేవుడు మనకు నిర్దేశించిన వాటిని మనలో సాధించడం కోసం మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. అప్పర్ రూమ్ లో మేడగదిలో భోజనానికి వెళ్లే ముందు ఎవరిలోనే లోకమందరిని 12 మంది శిష్యులు మాత్రమే పిలుచుకొని వెళ్ళినప్పుడు ఆ తర్వాత అక్కడ కట్టబడిన గాడిద ఉంటది, విప్పి తీసుకోలేడు అన్నాడు. కట్టబడిన గాడిదని ఎందుకు విప్పి తీసుకున్నామని ఆ గాడిద మీద ఎక్కడానికి కట్టబడిన మనల్ని అందరినీ ఎందుకు విప్పాడు? బంధకంలో కట్టబడి ఉన్నాము. ఇప్పుడు దేవుని అంగీకరించినాం కాబట్టి మన పదవిత్రుజాలను, మన స్నేహితులను, మన ఆస్తులను, ఇంకా మనం చాలా మంది అంతంత త్యాగాలు చేయలేదు. కొంతమంది చాలా ఆస్తిని కుటుంబాలను విడిచిపెట్టి వచ్చింది. మాకు తెలిసిన ఒక ఆంటీ అప్పుడు ఇప్పుడు 90 years. ఇప్పుడు నేను సంఘం వెళ్తున్న వాళ్ళ పాస్ట్ వాళ్ళ అమ్మగారు కూతురంట. అన్నదమ్ములు ఎంతో మంది చాలా చెప్తారు, మర్చిపోయినా. 14 సంవత్సరాలకి వాళ్ళు ఊరు విశాఖపట్నం అటు కాకినాడ అటు సైడ్ ఎటో రాయలసీమ సైడ్ మంచి అప్పుడే వాళ్ళ నాన్న బర్మా అటు ఎటో వెళ్ళి ఇంజనీర్ గా జాబ్ చేసిన ఆయన. కానీ దేవుడు కోసము అన్ని త్యాగం చేసి వచ్చేసింది. కూతురు వెళ్ళి కానీ వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కాబట్టి ఆవిడ వచ్చినప్పుడు దేవుడిని సిగ్గుపడినలే. హెబ్రోన్లోనే పెంచాడు దేవుడు. హెబ్రోన్లోనే మార్మన్స్ పొందిన పెళ్లి చేశాడు. హెబ్రోన్లోనే కానుకలు అయినాయి. వాళ్ళ పిల్లలందరూ సేవకులే. కాబట్టి నేను అనేది ఏంటంటే మనల్ని ఆయన ఎందుకు అంటే దేవుడు మనకు ఒక నిర్దేశించాడు, మనతో పని చేసుకోవాలని. నెరవేర్చడం కోసం కూడా మనకు స్వతంత్రంగా చేశారు. అదే రీతిగా దైవిక రీతిలో ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండడం, అందుకు మనం స్వతంత్రులమై ఉన్నాం. బయట సంబంధాలు చూస్తున్నామండి ఈ రోజుల్లో ఎంత భయంకరమైన. తిమోతిలో చెప్పబడింది అంత దినములలో నిజంగా ఇలాంటి మనుషులు అన్నది మొత్తం కళ్ళారా చూస్తున్నాం. చిన్న బాబుని వదిలేసి వాళ్ళ అమ్మ ఎవరితో పోయినది అన్ని నిజంగా అమ్మలుగా మనం చెప్పుకోవడానికి మనకు సరిపోవు. ఆ మాటలు నిజంగా చెప్పుకోకూడదు మనం. కానీ భయంకరంగా ఇక్కడ చూడండి, ఏ న్యూస్ చూడండి, ఈ చంపుకోవడాలు, చచ్చిపోవడాలు, ఆత్మహత్యలు, చంపేయడాలు. పైగా ఎవరో స్ట్రేంజర్, ఎవరో దీని వ్యక్తులు కాదు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు. కాబట్టి మనము సరైన రీతిలో బంధుత్వం, సంబంధము, బాంధత్యము, పవిత్రమైన ముద్దుకొని ఒకళ్ళనొకళ్ళు ప్రేమ కలిగి ఉంది అని చెప్తుంది వాక్యం. మనం అందుకు మనల్ని పిలిపించాడు. కాబట్టి నిజమైన స్వాతంత్రం అనేది, సారీ సిస్టర్, ఎవరండి మీరు? కొంచెం మ్యూట్ లో పెట్టరా ప్లీజ్. ప్రైజ్ లో మ్యూట్ లో పెట్టుకోండి, సౌండ్ వస్తా ఉందండి. థ్యాంక్ యూ సిస్టర్. కాబట్టి క్రీస్తుని అంగీకరించి వెంబడిస్తేనే ఈ నిత్యమైన స్వాతంత్ర్యాన్ని మనం పొందగలుగుతాం. సంపూర్ణంగా క్రీస్తుకు లోబడిన
లొంగిపోయినప్పుడే, విధేయత చూపినప్పుడు మాత్రమే. ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటుందంటే ఆత్మదేవుడు ఉంటే సరిపోదు. ఆత్మదేవుడికి మనం లోబడాలి. ఆత్మదేవుడు చెప్తుంది వినాలి. ఆత్మదేవుడికి విధేయత చూపించాలి. ఆత్మదేవుడికి సరెండర్ అయిపో. 2 కొరింథీ 3:17 చదవండి సిస్టర్ ప్లీజ్. 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. కదండి, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి మనము దేవాది దేవుణ్ణి నిన్ను మనము ఆత్మీయమైన పురోగతికి పవిత్రమైన మెట్ల గురించి ధ్యానించుకున్నప్పుడు రక్షణ పొందుకున్నాం. ఆ రక్షణ పొందుకున్నప్పుడు ఆత్మదేవుని పొందుకున్నప్పుడు ఆత్మదేవుడు మనతో ఉండి మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకెక్కడైనా బంధకంలో విడిపించుకోకుండా, ఎక్కడైనా చిక్కుకోకుండా, చిక్కుముళ్ళులో ఇరుక్కోకుండా, వలల్లో ఏ వల వేసినా, సాతాను ఏ వల విసిరి మనము అందులో చిక్కుకోకుండా మనల్ని కాపాడడం కోసము ఆత్మ మనతో ఉంటాడు. కాబట్టి ఆత్మ దేవుడు ఎక్కడుంటే అక్కడ మనకు స్వాతంత్రం. కాబట్టి ఆత్మదేవుని మనం అనుమతించాలి. అందుకే మనలో ఉన్న ఆత్మదేవుని మనం దుఃఖించకూడదు, దుఃఖపెట్టదు. ఆత్మదేవుడు చెయ్యొద్దమ్మా అంటే చెయ్యాలి, నా పరిస్థితులు అలాంటివి అంటే అతనికి అక్కడ నువ్వు గెలుస్తున్నావు. ఆత్మదేవుని గెలిపించట్లేవు. ఇప్పుడు నీ శరీరానికి గెలిపిస్తున్నావు, నీ పరిస్థితి గెలిపిస్తున్నావు, నీ మనసులో నువ్వు అనుకున్న ఆ మాటని గెలిపిస్తున్నావు. ఎంత క్రయమైనా దేవుడు చెప్పినప్పుడు మనం పడితే దానికి ఫలం దేవుడు తర్వాత ఇస్తాడు. ఆత్మ ఎక్కడంటే అక్కడ స్వాతంత్రం ఉందంటే స్వాతంత్రం నిజంగా నువ్వు అనుభవిస్తున్నావా? నేను అనుభవిస్తున్నానా? మనము స్వతంత్రులుగా ఉండడానికి ఆత్మదేవుడికి లోబడాలి. ఆయనకు మనకు సరెండర్ అయిపోవాలి. ఆయన చెప్పినట్టు మనం చేయాలి. యోహాను 8:36 చదవండి సిస్టర్ ఒకసారి ప్లీజ్. యోహాను 8:36. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఇందురు. కదండి, థ్యాంక్ యూ సిస్టర్. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మనం నిజంగా స్వతంత్రులమైన. యేసు ప్రభు వారు మనల్ని స్వతంత్రులుగా చేస్తే మనం అన్ని విధాలుగా స్వతంత్రులమే. ఆ గ్రహింపు, ఆ గమనము, ఆ యొక్క స్థిరత్వం మనలో ఉండాలి. మనం ఎక్కడ తృప్తి. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని మనం ఇంకేదో చేసి మనం ఇంకేం చేయలేము. మనం అంతటా మనం స్వతంత్రం కోలేము. కాబట్టి కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. నిజంగా చేశాడా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నిజంగా మీరు స్వతంత్రులే. అందుకే గలితీలకు చెప్తాడు, మళ్ళీ ఏ దాసత్వంలోకి మీరు ఏ దాసపు కాడిని మోయొద్దంటాడు. 5:13 చదవండి సిస్టర్ ప్లీజ్. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసుడి. కదండి, మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. అయితే ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఏం చేసుకోకూడదు. ఆ స్వాతంత్ర్యాన్ని మనము శరీర క్రియలకు చేసుకొనక. ఏదన్నా చేయదగిందే అంటాడు పౌలు. కానీ ఏదన్నా చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు అంటాడు పౌలు. మనకు స్వాతంత్రం ఇచ్చాడు అని దానికి శరీర క్రియలకు పాపానికి వాడుకోవడానికి కాదు. ఆ గ్రహింపు మనకు మీరు స్వాతంత్రులుగా ఉండటకు పిలువబడితే. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరినొకరు దాసులే ఉండి. ఒకరినొకరు దాసులే ఉండాలి. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి, ఒకరినొకరు కనపరుచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చబడుతుందని చెప్తున్నారు.
ప్రేమ ఉంటే ఈ హత్యలు ఇవి ఉండవు కదండి. ఇంత దారుణమైన నష్టాలు, బంధుత్వాలు, బంధుత్వం మీద నమ్మకమే లేని దినాలు. కానీ క్రీస్తును పొందుకున్న మనం దానికి కంప్లీట్ గా వాక్యానుసారంగా ఉండాలి. ఈ లోకంలో అనుకున్న రీతిగా మనం ఉండకూడదు. మనల్ని చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం కలగాలి, ఏంది విచిత్రమైన ప్రేమ వీళ్ళలో ఉంది అని. మనం అంత ప్రేమ కలిగి ఉండాలి. మనం లోకానుసారంగా ఉండకూడదు. అది తగదు. మనం దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి మనం స్వతంత్రంగా ఉండడానికే పిలువబడ్డాం. కాబట్టి స్వతంత్రులుగానే ఉండాలి. మనం ఇంకెక్కడ కూడా మనము ఈ దాసత్వానికి మనము తావివ్వకూడదు. ఎఫెసీ 3:12 ఎఫెసీలకు రాసిన పత్రిక 3:12 అని ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కదండి. ఈ స్వాతంత్రము దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మనకి ఏం కలిగిందంట? ధైర్యం కలిగింది, నిబ్బరమైన ప్రవేశం కలిగింది. ఎక్కడికి? దేవుడి సన్నిధికి వెళ్ళడానికి ద్వారాగా, యేసు ప్రభుల ద్వారాగా. ఎవరి సహాయంతో? ఆత్మ సహాయంతో. శ్రీయక దేవుడి యొక్క దైవిక గొప్ప నాలిక మన ఎడల ఎంత గొప్పదంటే అసలు ఆయనకు సమీపంగా వెళ్ళలేము. ఆయన మాట, దేవుడి మాట మన నోట పలకడానికి అరులమే కాము మనం. కానీ ఆయన మనకి ఎలాంటి స్వాతంత్రం ఇచ్చాడంటే, ఎలాంటి ధైర్యం ఇచ్చాడంటే, నిర్భయమైన ప్రవేశం మనం దేవుడి సన్నిధి. ఆ స్వాతంత్రం మనం పొందుకున్నాం. ఆ దేవాది దేవుని అబ్బా తండ్రి అని పిలుచుకునే స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం. ఎప్పుడంటే అప్పుడు ఆయన అన్నిటికి వచ్చి తండ్రి అని, ఇందాక ప్రార్థన కూడా మనం అనుకున్నాం, పాటలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేయగలుగుతాం. ఆ చనువు మనకి ఇచ్చాడు దేవుడు. ఆ స్వాతంత్రం మనకి ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన మాటలోనే, ఆయన లేఖనాలే మనకు స్వాతంత్రము. ఆయన వాక్యమే మనకు సత్యము. ఆ సత్యమే మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. కీర్తన 119:45 ప్లీజ్. నేను నీకు ప్రదేశము నేను నీ ప్రదేశములను వెతుకువాడను, నిర్బంధం లేక నడుచుకుంటాను కదండి. దేవుడి ఉపదేశం ఎత్తుకువాడు, నిర్బంధం లేదు. ఇంకా దీంట్లో నడుచుకుంటాం. మనం స్వతంత్రంగా నడుచుకుంటాం. అన్ని విధాలుగా మన రిలేషన్షిప్ లో మనం స్వతంత్రంగా నడుచుకుంటాం, సంఘంలో మనం స్వతంత్రంగా నడుచుకుంటాం, సమాజంలో మనం వ్యక్తులుగా స్వతంత్రంగా నడుచుకుంటాం, మనం జాబ్ చేసే దగ్గర మనం వ్యక్తులంగా స్వతంత్రంగా నడుచుకుంటాం. మనకు అప్పగించిన బాధ్యతలు ధైర్యంగా, సామర్థ్యంగా, చక్కగా నిర్వహించడంలో మనం స్వతంత్రంగా నడుచుకుంటాం. దేవుని సేవించడంలో మనం స్వతంత్రంగా నడుచుకుంటాం. ధారాళమైన ప్రవేశం మనకుంది, ఉంది. కాబట్టి మనం ఆయన లేఖనాలను మనం గ్రహించినప్పుడు, లేఖనానుసారంగా మనం కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకుల్లో మనం ఎలా మొరపెడితే, ఎలా తన యొక్క వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టుకుంటే దేవుడు మనం మొర ఆలకిస్తాడు. ఎలా సాధించుకోవాలి? ఆ జీవం గల దేవుని ఎలా సాధించుకోవాలి? ఎలా పూజించుకోవాలి? ఎలా ప్రార్థించుకోవాలి? అన్నిట్లో స్వాతంత్రం కలిగింది. ఒకప్పుడు రాళ్ళని రొక్కల్ని పూజించేటప్పుడు అయ్యో యాజకులే చేయాలనుకుంటా, ఈ పూజ విధానం సరిగ్గా చేయకపోతే శాపం వస్తుంది అని భయం ఉండేది. కొన్ని పూజలు దరిద్రంగా ఇంట్లో చేసుకోవాల్సి వచ్చాయి. అంటే అవి తలుచుకోవద్దు అని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎంత స్వాతంత్రం ఉంది అన్నది అనుభవిస్తున్నాం కాబట్టి అనిపిస్తుంది కదా ప్రభు, నిజంగా కదా అని అనిపిస్తుంది. ఇంతటి ధన్యత, నిజ దేవుని యాజకత్వం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చిన నిజ దేవుని నిజంగా హృదయమారా సత్యం ఎరిగి, లేఖనం ఎరిగి, దేవుని రుచించి, దేవుని అనుభవించి, దేవుని పూజించుకునే భాగ్యం. అప్పుడు ఆ రాళ్ళు పూజించినప్పుడు అట్టి అనుభవం లేదే. భయము, అడుగడుగునా ఏది సరిగ్గా లేకపోతే ఏ శాపం వస్తుందో అని. ఇప్పుడు కాబట్టి మనం ఆయన వాక్యాన్ని గైకుంటున్నాం. కాబట్టి మనము ఏమవుతామంటే మనం ఎలా ఉంటాం? నేను నీ ఉపదేశంలో వెతుకువా, కాబట్టి నిర్బంధం లేకుండా స్వతంత్రునిగా ఉంటాను.
నిర్బంధం లేకుండా నడుచుకుంటాను, స్వతంత్రుడుగా నడుచుకుంటాను, స్వేచ్ఛగా నడుచుకుంటాను. బంధకం ఉండదు ఇక నాకు, ఏ ఆటంగా ఉండదు, ఏ అడ్డు ఉండదు. అదే కీర్తన 118:5 చదవండి సిస్టర్ ఒకసారి. పద్దెనిమిది ఐదక్క. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. 118 సారీ సిస్టర్. 118. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఇరుకులో ఏ కుంచితమైన మనస్తత్వం లేదు. మరి ఈ పాపమని ఇరుకులో ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు, దిక్కుదోచదు, చేస్తుంది తప్పు ఒప్పు అర్థం కాదు, మనసాక్షి దోషారోపణ చేస్తా ఉంటది. సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఆచరించాలా, మంచి చెడులు చూడాలా, ఏం చేయాలో అర్థం కాదు. ఆ ఇరుకులో ప్రభువా సహాయం చేయమంటే విశాలంగమైన స్థలం నాకు జవాబునిచ్చి, నువ్వేమి చేయని అవసరం లేదు బేటా, అవన్నీ నువ్వేమి చేయని అవసరం, నువ్వు నన్ను నమ్ముకో, నువ్వు నడువు అంతే, నువ్వు నాలో ఉండు, నాతో ఉండు, నేను నీలో, నువ్వు నాలో ఉంటే ఫలితం. నువ్వేం చేయలేవు. నువ్వు ఇల్లులు కడుక్కొని పూజలు చేసుకొని, నువ్వు గుమ్మాలకు పసులు పెట్టుకొని, అయ్యో ఈ మధ్య రీసెంట్ గా చూశాను కొంతమంది సిస్టర్స్ అంటే రాఖీలు కూడా కట్టుకున్నారు. ఆల్రెడీ కొంతమంది సిస్టర్స్ పాపం మంచి ఆత్మీయ క్షేమం కలిగిన వాళ్ళు, మనం రాఖీ కట్టుకోవద్దు, అది అన్నిల ఆచారము, అది వాళ్ళకి దేవతలతో సారీ సంబంధం ఉన్నది అని చెప్పినా కూడా, అది పుట్టి పెరిగినాం కదా, ఆ ఆచారం వెంటాడుతూ ఉంటది, ఊడొత్తం నడుస్తూనే ఉంటది. విడిపింపబడ్డాం కదబ్బా, స్వతంత్రంగా ఉండండి. కుమారుడు నిజంగా మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తే స్వతంత్రంగా ఉండండి. మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటారు ఆ సాంప్రదాయాన్ని? వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. జాగ్రత్త. కాబట్టి విరుకులు మన విశాల స్థలంలో మనకు ఉత్తరం ఇచ్చాడు దేవుడు, మనకున్నాడు. కాబట్టి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం మనం కాపాడుకోవాలి. తిరిగి మళ్ళీ సులువుగా చిక్కులు పెట్టి సమస్యలు మనం ఎదుర్కోకూడదు. ఇట్లా చిన్న చిన్న వాటికి మనం లోబడి దేవుని దుఃఖపెట్టద్దు. సాంప్రదాయాలకి, ఆచారాలకి, కట్టుబాట్లకు అలానే విచ్చలవిడిగా తిరగమని మనల్ని స్వచ్ఛమైన పవిత్రమైన బంధంతో చేయించుకోవడానికి నేను చెప్పేదండి. కాబట్టి మన విశ్వాసం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? నమ్మాలి. యేసు ప్రభులు వారు ఇదివరకు చేసిన దాంట్లో ఇంకా మనం ఏమి చేర్చని అవసరం లేదు అని మనం నమ్మాలి. ఆయన చేసిన కార్యంకి మనం ఇంకేమి జోడించిన అవసరం లేదండి. ఏది కలపన అవసరం లేదు, ఏది తీసేన అవసరం లేదు. స్వచ్ఛమైన ఆయన చేసిన ఆత్మ కార్యము, మనలో చేసిన ఆత్మ కార్యాన్ని మనం విశ్వాసంతో నమ్మి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. అపోస్తులు కార్యములు 13:38-39 చదవండి సిస్టర్. కాబట్టి సహోదరులారా, మీరు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతే ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడిననియు మీకు తెలియను కదండి. థ్యాంక్ యూ సిస్టర్. అది ఇప్పుడు ఈ కుమారుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రము, ఆత్మదేవుడు మనకి ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. అయితే ఏం చేయాలి అంటే, యేసు ప్రభువు చేసిన దానికి మనం ఏది కల్పన అవసరం లేదు, ఏది తీసేసిన అవసరం లేదు. ఆయన చేసిన కార్యాన్ని విశ్వాసంతో నమ్ముతూ ముందుకు సాగాలి. ఏం కార్యాలు చేశాడు? అపోస్తుల కార్యములు 13-38 వరకు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ
ప్రచురమగుచున్నది నీవు. మీరు మోషే ధర్మశాస్త్రం ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయంలో అన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వల్లనే ఏం చేయబడతాడంట? నీతిమంతుడుగా తీర్చబడిన నీవు మీకు తెలియను కాక. అది మనకు తెలియాలి. అర్థమైందండి? యేసు ప్రభులు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్న అందరికీ ఏం జరిగింది? పాపక్షమాపణ జరిగింది. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ధర్మశాస్త్రం ఏది చేయలేదో అది ప్రభు వారు మన పక్షంగా చేశాడు. విశ్వాసంతో ఆ శిల్వ కార్యంలో విశ్వసించడం ద్వారా మన పాపానికి విముక్తి, విమోచన, విడుదల అయింది. అది మనం స్వాతంత్రం పొందుకున్నాం. ఆయన నీతి మనకు ఆపాదించబడింది. అందుకే ఆయన నీతిని బట్టి పాపక్షమాపణ పొందిన ప్రజలంగా ఆయనని స్వతంత్రం సేవించుకోవడానికి మనం బద్దులమై ఉన్నాం. అది తెలియాలి మనకు. కాబట్టి రోమ 6 అధ్యాయము 6 నుండి 7 ఒకసారి చదవండి సిస్టర్. ఏలయనగా మనమికను పాపములకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధమట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ చేయబడినని ఎరుగుతాము. చనిపోయిన వాడు పాప విముక్తిని తీర్పు పొంది ఉన్నాడు. కదండి, ఏం ఎరగాలి మనం? ఇంకా పాపములకు మనం దాసులం కాకూడదు. అర్థమైందండి? మనం ఇక్కడ పాపములకు దాసులం కాకుండాటకు ఏం చేశాడు దేవుడు? పాప శరీరము నిరర్ధకమగునట్లు ఏం చేశాడు దేవుడు? మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ బడేనని అద్భుతము. బడుతుందా? బడబోతుందా అండి? వేయబడేనా? ఇక్కడ చూడండి, గతించిపోయింది, సిలువ వేయబడిపోయింది, కథం. ఇంకా ఈ శరీరంలో ఉన్నంత ఈ శరీరానికి మనమే తాగివద్దు, ఈ శరీర స్వభావానికి లోబడొద్దు. మన ఆత్మ స్వభావానికి లోబడాలి. కాబట్టి చనిపోయిన వాడికి పాపం విముక్తుడని తీర్పు పొందినాడు. మనం లోకానికి చచ్చినాం, శరీరానికి చచ్చినాం, మనం ప్రాచీన స్వభావానికి చచ్చినాం. ఇంకా చచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళకి మనకి ఇంకేం తీర్పు? మనకు కొన్ని కోట్లు ఇవ్వాల్సిన చనిపోయాడు అనుకోండి, ఆయన చనిపోయాడు ఎవరిస్తారండి? అట్లా మనం కూడా మన పాపాలకి మనం ఇంకా మన ప్రాణాన్ని పెట్టాలి, మన ప్రాణానికి వెల చెల్లించాలి. మనం చనిపోయింది ఇంకా మనం ఇంకేం వెల చెల్లిస్తాం? మనం బ్రతికినాం, ఇప్పుడు క్రీస్తులో బ్రతికినాం, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం. అర్థమవుతుందండి మీకు? చాలా లైట్ డిఫరెంట్ గా ఉంటాయి కానీ చాలా లోతైన అర్థాలు ఉంటాయండి. మనం గోల్డ్ చెప్పుకుంటేనే, మనం దాన్ని పట్టుకుంటేనే మనం నిజంగా స్వతంత్రంగా ఉంటాము. భయపడము, దేవుడి సన్నిధిలో ధైర్యంగా ఉంటాము. అంటే స్వతంత్రులుగా ప్రేమతో ఆయనను పూజించుకుంటాం, ఇష్టంగా పూజించుకుంటాం. బలవంతం చేత పూజించుకోమండి, భయపడు పూజించుకోమా అని ప్రేమ కొద్ది ప్రేమగా. ఇంత భాగ్యం ఇచ్చినావా, ఇంత ధన్యత ఇచ్చినావా, నీ పాదాలను పట్టుకుని నేను పూజించుకోవడానికి, నీ పాదాల దగ్గర సన్నిధిలో పడి ఉండడానికి, నీ ఒళ్ళో నా తల వాల్చుకోవడానికి, నీకు మొర పెట్టుకోవడానికి. ఆ ప్రేమతో ఆరాధించుకుంటాం ఆయన్ని. మనం ఆరాధించుకుంటాం, బలవంతం చేత కాదండి. ఇలా చేయకపోతే సస్తవులు, ఇలా చేయకపోతే శాపం వస్తుంది అని కాదండి. అర్థమవుతుందా? ఆ స్వాతంత్ర్యం మనం గురించాలి. కాబట్టి అదే 6 అధ్యాయం 22 చెప్పండి ఒకసారి, చదవండి ఒకసారి. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిత్య జీవము. 22 సిస్టర్, 22 అది కూడా 22 చదవండి ఒకసారి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన పైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అదండి. థ్యాంక్ యూ సో మచ్. అది జరిగిందండి, అది జరిగింది మనలో. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు జరిగిన ఫలం అది. తెలుసా మనకు? ఆ గ్రహింపు అవుతుందా? అది అర్థమవుతుందా?
మనలో జరిగిన పెను మార్పు కలుగుతుందా? అది మనకు అనుభవిస్తున్నామా మనము? ఏం జరిగింది? ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలం. పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలం. దాని అంతం ఏంటంట? నిత్య జీవము. ఆ నిత్య జీవం ఏంటి? మనం సాధించుకుంది కాదు, మనం సంపాదించుకుంది కాదు, మనం చేసుకునేది కాదు. భావరము కృపధారగా దేవుడు ఉచితంగా ఇచ్చిన ఫలము. దాని విశ్వాసం స్వతంత్రించుకుంటున్నావా? ఇంకేదైనా జోడిస్తున్నావా? ఇంకేదైనా కలుపుతున్నావా? ఇంకేదైనా భరింపలేని మోసి ఆయనని ఏదో ప్లీజ్ చేసుకోవాలి ఆయనని మనం అనుకుంటున్నావా? మనల్ని చేసుకోలేమండి. ఆయన చేసిన కార్యాన్ని నమ్మి హత్తుకొని జీవిస్తే ఎంత ప్లీజ్ అయిపోతాడో అదే ఆయన మనల్ని చేసుకుంటున్నాం. అర్థమవుతుందండి మీకు? మనకు దేవుడు ఏం చేసి పెట్టాడు మనకు గ్రహింపు అవుతుందా మనకు? మొదటి పేతురు 2:16 సిస్టర్ ఒకసారి. మొదటి పేతురు 2:16. సిస్టర్స్ ఉన్నారా? మొదటి పేతురు 2:16 చదవండి సిస్టర్స్. ఉన్నారు? నేను చదవనా? ఎవరైనా ఉంటే చదవండి ప్లీజ్. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు నీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి అండి. ఇష్టమైన మాట, లోతైన అర్థమైన లోతుగా ఉన్న మాట ఇది. అర్థమవుతుందా? మనం స్వతంత్రులమై ఉండి స్వతంత్రమై ఉన్నాం కదా, కాబట్టి దుష్టత్వమును పెట్టుటకు స్వాతంత్రం వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు. మనం స్వతంత్రమని మనకు తెలిసిపోయింది కదా. అయితే మనం ఏదైనా మన మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడు, దేవుడు ఏదైనా చెప్తున్నప్పుడు, ఆత్మదేవుడు ఏదైనా గద్దిస్తున్నప్పుడు, అయ్యా దయతో నన్ను క్షమించు అని ఆ క్షమాపణను అప్పటికప్పుడు పొందుకొని నిజంగా స్వతంత్రమైంది దేవుడికి దాసులమై ఉండాలి. అంతే. నేను రక్షించబడ్డాను, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాల్ని అని ఇచ్చిన స్వాతంత్రాన్ని దుష్టత్వానికి కప్పిపెట్టడానికి వాడుకోకూడదండి. మనస్తత్వం దోషాలు, నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తే, నీ మనసు పాప స్వభావము పుట్టుకొస్తా ఉంటే, నీ హృదయంలో చెడుతనంలో అట్లా అల్లలెమ్మటి అల్లలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి. మీకు ఉందో లేదు ఈ అనుభవాలు? నాకుంటాయి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, పాత స్వభావాలు వస్తుంటాయి. అయ్యో నేను క్రీస్తులో స్వతంత్రాన్ని, క్రీస్తు కోసం నేను మంత్రురాలుగా తీర్చబడ్డాను, నేను దేవుడి బిడ్డను, నేను వెలుగు సంబంధరాల్ని, నేను లోక సంబంధరాల్ని, నేను ఆత్మ సంబంధరాల్ని, వీటికి నాకు తావుండదు ఎసయ్యా అని మనం అప్పగించుకున్నాం. మనం ఆ దుష్టత్వం నుండి విముక్తి పొందుతాం. అర్థమవుతుందా? అప్పుడు మనం దేవుడికి లోపడతాం, దేవుడికి దాసులు అవుతాం. లేఖనాలు ఇవన్నీ చదివి లోతుగా ధ్యానిస్తే మనకు మన తరగదండి, సరిపోదు. అంత లోతుగా అయిన అర్థాలతో కూడినవి అన్ని. అర్థమవుతుందండి? కొద్ది గొప్ప గ్రహింపు ఉంది అని అనుకుంటున్నాను. కొలసి 1:21 కొలసీలకు రాస్తుగా 1వ అధ్యాయం 21 నుండి 23 వరకు చదవండి ప్లీజ్. కొలసి ఎంత సిస్టర్? 1వ అధ్యాయము 21 నుండి 23 వరకు. మరియు గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్కృతి వలన మీ మనసులో విరోధ భావం గల వారినై ఉండి మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసమైన దేహమును మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచు.
హలో, 23 కూడా చదవండి సిస్టర్. థ్యాంక్ యూ. పునాది మీద కట్టబడిన వాడే స్థిరంగా ఉంది. మీరు విన్నట్టు ఆకాశం సమస్త దృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం ముందు నిలిచి ఉండే నీడ ఇది మీకు కలుగు. పౌల నుండి ఆ సువార్తకు పరిచారకుడు నైతిని. థ్యాంక్ యూ సిస్టర్. చూస్తాండి ఎంత శ్రేష్టమైన ఘోరమైన ఆత్మ ఏనుతో కడిగిన ఆశీర్వాదం మనకి ఇక్కడ ఉందో గమనించారు. ఆ లేఖనాన్ని ఎప్పుడైనా ఆలోచించారా అసలు? మరియు అంటే ఇంకా చాలా జరిగింది అని చెప్పడానికి మనకు టైం కూడా అనుకోండి. గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం కలవారై మిమ్మల్ని కూడా, అర్థమవుతుందా, అది మన భావము. అలాంటి మనల్ని ఏం చేశాడు? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహం మందు మరణం వలన మిమ్మల్ని సమాధానపరిచాడు. అది మనం సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఆయన సన్నిధి మనం నిర్దోషులుగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా నిలవబడడానికి ఆయన దానికి ఏం చేశాడు? ఆయన మాంసయుక్తమైన శరీరంలో మన పాప స్వభావాన్ని ప్రాచీనత్వాన్ని సెలవు వేశాడు. కాబట్టి ఇప్పుడు స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం. అర్థమైందండి? మనం చేసేది ఏం లేదు, ఆయన చేసిన కార్యాన్ని అంగీకరించడమే. కాబట్టి పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉంది. మీరు విన్నట్టు ఆకాశం సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లు ఈ సువార్త వలన నిరీక్షణ నుండి తొలగిపోక జాగ్రత్త సుమి. అర్థమైంది? హెచ్చరిక ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంట? విశ్వాసం ముందు నిలిచి ఎడల ఇది మనకు కలుగుతుంది. అందుకే విశ్వాసం నుంచి తొలగిపోయి ప్రమాదం ఉంటుంది. విశ్వాసము మన దళితులారా, ఇంత త్వరగా మీరు ఎట్లా తప్పిపోయారు? మీరు విని విశ్వాసం ద్వారా అంగీకరించారా? క్రియల ద్వారా అంగీకరించారా? ఇప్పుడు క్రియల చేత ఎట్లా స్వతంత్రించుకుంటా ఉంటారు అని అంటాడు పౌలు గల్తీ వాళ్ళతో. పొందాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలన్న విషయంలో తర్జన భర్జనలలో మనం ఫ్రీ, సెట్ ఫ్రీ, నథింగ్ టు డూ. మనం ఏమి చేసేది లేదు, లేదండి. దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని కృతజ్ఞత కలిగి ఆయనను అంగీకరించి ఆరాధించుకునే వారు. అర్థమవుతుందా మీకు? అదండి జరిగింది. కాబట్టి 23వ వచనంలో అది జరిగింది. రోమా 8:20-24 చదువుతారు సిస్టర్. ఇంకెళ్ళిపోతాం మనం ప్రార్థన. ఆ రోమా 8 మనకి ఇవి తెలియాలి. అది తెలిస్తే మనకు నిలకడగా ఉంటాం. రోమా 8:20-24 వరకు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన నాశనంలో నుండి విడిపింపబడి దేవుని పిల్ల పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుతుందను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన దాని మూలముగా వ్యక్తపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏ గ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలములనందున మనము దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా చాలా సరే. చెప్పండి, చదవండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితేనే. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. చూచుచున్న దాని కొరకు ఎవడును నిరీక్షించును. మనము దానిని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టాము కదండి. ఇక్కడ మనము మహిమలో ఇలాంటి స్వాతంత్రం పొందుతాం అన్నది ఉంది. ఈ మధ్య మాకు అన్ని కూడా రెవల్యూషన్ గురించి, నాకు నా సబ్స్క్రిప్షన్ లో మా ఛానల్ వాళ్ళు కూడా అన్ని రెవల్యూషన్ ప్రకటనల గురించి బోధిస్తున్నారు. ఎంత ఆశగా ఉందంటే నిజంగా ప్రకృతి అంతా కూడా చూస్తుంట, సృష్టి యావత్తు మూడుతూ ఎదురు చూస్తుందంట. దేనికోసము? దేవుని పిల్లలు పొందుకోవు మహిమ గల స్వాతంత్రము పొందటానికి. దేవుడి బిడ్డలు, దేవుడి లాంటి స్వభావం కలిగిన దేవుడు ఇప్పుడు సృష్టిస్తున్నాడు, దేవుడు జన్మింపజేస్తున్నాడు, దేవుడు పుట్టిస్తున్నాడు. అది పరలోకంలో ఉన్న దేవదూతలకి అట్టి అనుభవం లేదు. అది మనకే. ఇంత పాపంలైన మనల్ని నిజంగా పవిత్రపరిచి
ఎప్పుడు కలిసి రేపు అందరి ఎదుట బాటంగా ఇదిగో వీళ్ళు నా పిల్లలు అని చెప్తాడట దేవుడు. ఆ సత్యం ఎరిగిన మనం కూడా ఏం చేస్తున్నామంట, సృష్టి యావతి ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతే కాదు, ఆత్మయేక ప్రథమ ఫలము పొందిన మనం కూడా ప్రభుత్వం కొరకు అనగా మన దేహం లేక విమోచన కొరకు కనిపెట్టుచు మనం మూలుగుచున్నాము. ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన ఆహారమై రక్షించబడుతుంది. ఎలాంటి నిరీక్షణ? రేపు దేవాది దేవుడిని చూస్తాం, ఆయన బిడ్డ ఆయన ఎలా ఉన్నాడో అలానే చూడడానికి అలా సిద్ధపడతామని మరి మొదటి యోహాను పత్రిక యోహాను కూడా రాసినట్టు మనకు తెలుసు. అర్థమైందండి. కాబట్టి మనం కూడా ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం ఏంది ఆత్మ కింద శరీరానికి పోరాటంలో మూలుగుచున్నాం. కాబట్టి మనకు కూడా ఈ శరీరం విమోచన కలుగుతుందని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తా ఉన్నాం. కాబట్టి మనం నిరీక్షిస్తున్నది మనకు బయటపడుతున్న తర్వాత ఈ శరీర విమోచన కలిగిన తర్వాత ఇక నిరీక్షణతో పని ఏముంటది? నిజమైనది మనకు బాహ్యంగా మన ఎదురు కనబడినప్పుడు ఇక నీడతో పని ఉంటది. అది మనకుంది క్రీస్తులో. ఆ ధన్యత మనకుంది క్రీస్తులో. ఆ భాగ్యం అండి, ఇది ఐశ్వర్యం అండి. ఈ గ్రహింపులు ఉండాలండి మనకు. మనం దేని బట్టి అతిశయించొద్దు, ఈ లేఖనాలను బట్టి దేవుని బట్టి అతిశయించాలి. మిగతా అన్ని వ్యర్థం. అర్థమవుతుందా? కాబట్టి అదే రోమా పత్రిక 8వ అధ్యాయము 1-4 చదవండి సిస్టర్. టైం అయిపోయింది, 7 అయిపోయింది. చదవండి సిస్టర్. రోమా పత్రిక 8వ అధ్యాయం 1-4 వరకు. కాబట్టి ఇప్పుడు చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చి ఆత్మ యొక్క పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. Praise the Lord. Thank you so much, sister. శ్రేష్టమైన మాట. ఇక క్రీస్తు విశ్వసించిన వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు ఉగ్రత చల్లారి పాపం నుండి విడుదల పొందాము. నిత్య జీవం ఇచ్చాడు, ధారాళమైన ప్రవేశం ఇచ్చాడు, ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతనిచ్చాడు. ఆయన సన్నిధిలో నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబెట్టుకున్నాడు. ఆయన గతపుత్వంలో తన స్వాతంత్రం మహిమ రూపంలో మనం రేపు కనబడతాము. కాబట్టి ఇప్పుడు మనకు క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. నుండి జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను అందరు క్రీస్తును అంగీకరించిన అందరూ కూడా క్లెయిమ్ చేసుకోవాల్సిన స్టేట్మెంట్ ఇది. నన్ను విడిపించను. ధర్మశాస్త్రము దీనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం అది చెయ్యి, ఇది చెయ్యి, అది పుట్టుకోకు, అట్లుండు, ఇట్లుండు, ఇది తీసుకున్నా, ఇది క్రమం, అది క్రమం. ఇప్పుడు నాకు క్రమము ఆత్మక్రమం. నేను దేవుని సేవించుకోవడానికి ఆత్మక్రమం. దేవుడు నా ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసేసి మీకు కొట్టేశాడు. లిఖిత పూర్వకమైన రాతపూర్వకమైన దాన్ని అక్షరం చంపును, ఆత్మ జీవింపజే అక్షరం చంపును. కాబట్టి అక్షరాన్ని చంపేసి ఆత్మను నాకు అనుగ్రహించి ఆత్మానుసారంగా ఆ దేవాది దేవుడి సజీవుని సేవించుకునే భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు. అదని జరిగింది మనలో. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది అన్నది మనకు తెలిస్తే మనము నిజంగా స్వతంత్రులమై సేవించుకుంటాం అవుతుందని. కాబట్టి శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలేనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత వారిని పాప శరీరం ఆకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపకు శిక్ష విధించాడు. కాబట్టి మనకు శిక్ష లేదు. అర్థమైందా? శిక్ష దాన్ని ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు. మనకు ఇందాక నుండి లేఖనాలు చూస్తూనే ఉన్నాము. జాగ్రత్త. మోసపోకడి దేవుడికి సేవకులపైన, దేవుడికి దాసులపైన, దేవుడిని నీతికి సాధనాలపైన
శరీరాన్ని వాడేవారి. ఓకేనా? సో ఈ స్వాతంత్రము కలుషితం కాకుండా చూసుకోవాలి మనం. గలతీ 2:4 చదువుకొని మనం వెళ్ళిపోతామండి. గలతీ 2:4 చదవండి ప్లీజ్. సిగ్నల్ ఉందా? మీకు వినబడుతుందా? స్పష్టంగా మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల కలిగినది. జాగ్రత్త, మనల్ని అది చేయాలి. చాలా మంది చాలా బోధలు, విచిత్రమైన బోధలు చేస్తారు. ప్లీజ్ మన వాక్యాలు మనకే తెలియాలి. ఈ గలతీ మళ్ళీ చదవండి మీరు ఒకసారి, మీకు అర్థమవుతుంది. గలతీలకి ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి పౌలు ఎందుకు బాధ పెడుతున్నాడు అంటే, పౌలు ఎందుకు వాళ్ళని బట్టి దుఃఖిస్తున్నాడు. మనం ఏమి చేసి మనం సాధించుకోలేమండి. ఇది దేవుడు ఇచ్చిన వరం కాబట్టి దేవుడు ఇచ్చిన వరాన్ని మన విశ్వాసంతో కాపాడుకోవాలి. ఆయన మనకేం చేశాడో మనకు తెలిస్తే మనకు రేపు సాతాను తీసుకొచ్చే దేనైనా ఎదిరించగలుగుతాం. నేను క్రీస్తులో స్వతంత్రాన్ని, నేను క్రీస్తులో నిర్దోషురాల్ని, నేను క్రీస్తులో పరిశుద్ధురాల్ని అని మనం చెప్పగలుగుతాం. నేను సేవించడానికి ఇంకా ఏమి చేయని అవసరం లేదు. ఆయన ఇచ్చిన నీతి వస్త్రం, రక్షణ వస్త్రం ధరించుకొని సేవించుకోవడమే, అని పిలుపుకి విద్యతో చూపించి లోబడ్డమే అని చెప్పగలుగుతాం మనం. ఇవి తెలిస్తే అర్థమవుతుందండి మీకు. కాబట్టి అర్థం అవుతుందమ్మా. ఏషియా అందుకే ఇంకా రేపు ఎవరైనా ఏ సేవకులు ఏదైనా వచ్చి ఏదైనా చెప్తే మనము కలిగి ఉండాలంటే అన్ని భయపడకూడదు. తెల్ల బట్టలు వేసుకోండి అంటే అవి వేసుకోండి, ఇవి వేసుకోండి, నియమ నిబంధనలు అని మన ఇష్టం. ఇప్పుడు మనకు ఎట్లా నన్ను ఏమి నగలు తీసేయమని ఎవరు చెప్పలే, ఎవరు బలవంతం పెట్టలే. చెప్తున్నారు నాకు అది దేవుడికి ఇది అర్పించుకో, అది అర్పించుకొని చెప్పలే. ఆత్మదేవుడు నన్ను ఎట్లా లీడ్ చేశాడో నేను అట్లాగే నడుచుకున్నాను. నేను రక్షణ కొత్తలో నాకు ఎవరో ఆత్మీయమైన గైడెన్స్ ఎవరు ఇవ్వలే. ఆత్మదేవుడే అనుగ్రహించాడు, అలాగే నడుచుకున్నాను. అట్లానే అలా చేస్తున్న వాళ్ళ తప్పు అన్నట్టు, వాళ్ళ నడిపింపు ఎలా ఉందో మనకు తెలియదు. సో ఏదేమైనా క్రీస్తులో మనం అందరం ఎవరు ఏ భేదం లేదు, అందరం స్వతంత్రులమే. అందరి కోసం చేసిన కార్యమే అందరూ అనుభవించాలి. కాబట్టి తేలిగ్గా ఈ మళ్ళీ మిగతా అటొక అడుగు ఇటొక అడుగు వేసి దేవుని దుఃఖం నా బాధ అంతే. ఇంకొకటి ఏషియా 61:1-3 ఒకసారి సిస్టమ్ అయిపోతాం. యాభై 61:3 1-3 వరకు. ప్రభువగు యెహోవా ఆత్మ మీదికి వచ్చినది, దీనులకు స్వర్తమానం ప్రకటించకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హిత సంవత్సరం మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖవంతులైన వాళ్ళు ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి నాశవస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా బూడిదను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయనను పంపినాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వానికి పేరు పెట్టబడును. అదే నేను వీటిలో పెట్టలేదు, డిస్టర్బ్ అయినట్టుంది. సో అదే ఇది మనకు ఆత్మదేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రం. ఇవి వివరించడానికి నిజంగా చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనకు టైం లేదు. ఈ మాట లూకా 4:10 యేసు ప్రభువుల వారిలో నెరవేర్చబడి ఈ రీతిగా వర్ణింపబడిన మనల్ని మనం ఇంకా ఎంతో దుఃఖంలో ఉన్న మనల్ని, ఎంతో బాధలో ఉన్న మనల్ని, ఎంతో బూడిద చల్లుకొని నిజంగా నిరీక్షణ లేకుండా, నిరుత్సాహంలో దిక్కు లేకుండా మనల్ని అందరినీ విడిపించి చక్కగా ఆయన ఆనందాన్ని, ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన ఉల్లాస వస్త్రంలను, నీతి వస్త్రంలను, రక్షణ వస్త్రంలను మనకు ధరింపజేసి మనల్ని నిజంగా ఎంత ఆనందంతో చెప్పనాసక్యం ఆనందంతో మనం నింపి మన నోట స్తుతి యాగం నుంచి ఆయన కీర్తించుకుని, ఆరాధించుకొని, సేవించుకునే భాగ్యం క్రీస్తు ద్వారా శిలువలో మనకు అనుగ్రహించాడు. అది లూకా 4:18 నెరవేర్పబడింది. కాబట్టి క్రీస్తు జరిగించిన కార్యాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకుని మనం సేవించుకునే వారిగా ఉన్నాం తప్ప
ఇంకా కలిపేది లేదు, ఇంకా తీసేది లేదు. కాబట్టి గలతీ 4:7-9 చదవండి, మనకు ఇచ్చేసాం లాస్ట్ వర్స్. థ్యాంక్ యూ. గలతీ 4:7-9 ప్లీజ్. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమైన దేవుళ్ళు కాని వారికి దాసులై ఇంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి మరలా వాటికి దాసులుండగోరనేలా. థ్యాంక్ యూ సిస్టర్. స్పష్టంగా ఉందండి ఆ కాలం మనం. కాబట్టి ఇదంతా మనం చదివిన సారాంశం ఏంటంటే, ఇప్పుడు మనం కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడు. క్రీస్తు మనం కుమారులము, కుమార్తెలం. కుమారుడవైతే దేవుడి ద్వారా వారసుడు, దేవుడి వారసులం, కాబోయే వారసులం. మనకు క్రీస్తుని దేవుడేవని, క్రీస్తుని మనకు తెలియాలి. ఆ కాలం అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమున దేవుడు కాని వారికి దాసులేమిటిది. కానీ ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారును మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునే కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠం తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటి దాసులై ఉండకూరనేలా. అర్థమైందండి? గృహప్రవేశానికి పాలు పొంగించుకుంటారు, పెళ్లిళ్ళకి తాలిబొట్లు కట్టించుకుంటారు, మెట్టలు వేసుకుంటారు, రాఖీలు కట్టుకుంటారు, దీపావళిలు చేసుకుంటారు, హోలీలు చేసుకుంటారు. వద్దు, దేవుడు దుఃఖపడతాడండి. వద్దు, అవి చెయ్యొద్దు మనం. నిజం. ఇక్కడ కూడా క్రిస్మస్ కి ట్రీలు పెట్టుకుంటారు, హాలోవిన్ గిలోవిన్ సాతాన్ పండుగలు అన్ని చేసుకుంటారు, క్రైస్తవులు అని చెప్పుకుంటారు. అవన్నీ చేయకూడదు మనం. దేవుడు దుఃఖిస్తాడు. మనకు తెలియదు, క్షమించబడ్డాం. ఇప్పుడు తెలుసుకున్నాము, దేవుడి చేత కూడా తెలియకుండా మనం దేవుడిని స్వతంత్రంగా నిజంగా దేవుడి లేఖనంలో దేవుడి ఆత్మశాంతి ఆరాధించుకొని సేవించుకోవాలి. మా ఇంటి పేరు, మీ ఇంటి పేరు, మా వీధి, మీ వీధి, మా భాష, మీ భాష ఏం వద్దండి. క్రీస్తులు అందరం ఒకటే. ఓకే, దేవుడు అట్టి స్వాతంత్రం మనకు అనుగ్రహించి ఇంకా బంధకంలో మనం ఉంటే వాటన్నిటిని విడిపించి మనల్ని నిజమైన స్వతంత్రంగా దేవుడు చేయను కాక. దేవుడి లేఖను భాగం దీవించి ఆశ్రయించును కాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడండి. నిజ స్వాతంత్రం ఏంటో మనకి తెలియజేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అసలు స్వాతంత్రం అంటే ఏంటో మరి దేవుడు మనకి ఎలా స్వాతంత్రం ఇచ్చాడో, మరి ఎలాంటి వారంగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు స్వాతంత్రం ఇచ్చాడో మనం స్పష్టంగా విన్నాము. మరి మనం పాపానికి దాస్తులుగా ఉన్నాము, మరి నలిగిన వారిగా ఉన్నాము, చెరలోనున్న వారంగా ఉన్నాము, బంధింపబడిన వారంగా ఉన్నాము, దుఃఖించే వారంగా ఉన్నాము, భారభరితమైన ఆత్మ కలిగే వారంగా ఉన్నాము. అటువంటి మనలను ఆ దాస్యంలో నుండి మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు. దేని ద్వారా అంటే ఆయన అమూల్యమైన రక్తం చేత మూల్యాన్ని చెల్లించి, క్రయాన్ని చెల్లించి మన స్వతంత్రంగా చేస్తాడు. అసలు ఎందుకు చేస్తాడు అన్నది కూడా మనం ఇంటి వచ్చాం. ఎందుకంటే ఆయన కోరుకున్న విధంగా మనం ఉండాలని, ఆయన పరిపూర్ణమైన అధికారానికి మనం అనుమతించి క్రీస్తుకు దాసులమై ఉండాలని స్వతంత్రులుగా మనం చేసి ఉన్నాడు. కాబట్టి అటువంటి స్వాతంత్ర్యాన్ని మనం శరీర క్రియలకు హేతువు చేసుకోనకూడదు. మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వారమై ఒకరినొకడు దాసులై ఉండాలి. అంతే మాత్రమే క్రీస్తునకు దాసులమై ఉండాలని మనం ఇంటి వచ్చామండి. మరి ఎంతో అమూల్యమైన మాటలు, చాలా మాటలు అక్క చెబుతా వచ్చారు. మరి ఆయన యొక్క నీతి కార్యములంది శ్వాసం ఉంచుటయే స్వతంత్రం అని ఇంటి వచ్చాము. కాబట్టి ఆయనలో ఉన్న మనకు ఎటువంటి శిక్ష లేదు. క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని. ఏంటంటే సంపూర్ణంగా మనం ఉండి మరి ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, సంపూర్ణ రక్షణలో మనం ఉన్నప్పుడు మన మీద ఏ శిక్ష విధి లేదు. కాబట్టి ఆ 3 ఆచారాల నుండి ప్రతి విధమైన ఆయనకి వ్యతిరేకమైన వాటి మనం విడిపించబడ్డాము. కాబట్టి మరలా ఆ దాస్యమైన కాడి కింద వెళ్లకుండా దేవుని వాక్యములు స్థిరంగా నిలబడి దేవుని సన్నిధిలో మరి దేవుని భయభక్తులు గల వారంగా మనం ఉన్నాము. విన్న వాక్యాన్ని
నమస్కారం చేసుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దామండి. మరి